హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ శిరీష. వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లో ఒక టాపిక్ గురించి చెప్పుకుందామండి. ఏం లేదండి, అది వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కదండి. ఇవి అవన్నీ మనందరికీ తెలుసు. కానీ వెల్లుల్లిపాయలోనే కాకుండా వెల్లుల్లిపాయ పొట్టులో కూడా వెల్లుల్లిపాయ ఒలిచిన వెల్లుల్లిపాయ ఈ పొట్టుతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు. చాలామందికి వెల్లుల్లిపాయలు యూజ్ చేస్తారు, కూరల్లో అట్లా వేస్తూ ఉంటారు, పోపుల్లో వేస్తారు. కానీ వాటి రెబ్బలు మాత్రం వేస్ట్గా పడేస్తూ ఉంటారు చాలామంది. అలా వీటిలోనే చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయండి. అలా వెల్లుల్లి రెబ్బల్లో కూడా మనకి ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. దీనిలో ఈ వెల్లుల్లి పొట్టులో కూడా ఎన్నో వాస్తవానికి ఈ పొట్టు కూడా చాలా ఆరోగ్యం అని చెప్పుకున్నాం కదండి. ఈ పొట్టులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు. ఇన్ఫ్లమేటరీ అంటే వాపు, ఏదైనా మన పాదాల వాపు, శరీరంలో వాపులు కూడా తగ్గిస్తుంది. రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవటం ద్వారా పొట్టుతో సహా చాలామంది వెల్లుల్లిపాయ పోపుల్లో వేస్తారు. ఇలా మనం చక్కగా ఇలా తీసేసి ఓపెన్ చేసేసి దంచేసి వేసేసుకోవచ్చండి. చాలామంది కాదు, మ్యాక్సిమం అలానే చేస్తాము. కొంతమంది పొట్టు కూడా తీసేసి పోపులో వేస్తారు. వేస్టే కదండి, ఎన్నో ఔషధాలు మిస్ అయిపోతున్నట్లే. అలా కాకుండా నిల్వ పచ్చళ్ళు వాటిలో అంటే ఏమో వేసుకుంటారు, అలా పొట్టు తీసే వేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. డైలీ కనీసం రోజువారీ వాడుకున్న వంటల్లో పోపుల్లో మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసి పొట్టుతో సహా దంచేసి అలా వేసుకుంటే చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం కూడాను. అలాగే కొంతమంది అబ్బో పొట్ట అది ఇది అని చెప్పి పడేస్తూ ఉంటారు. అలా చేయకండి, హెల్త్కి చాలా మంచిది. పొట్టుతో సహా తినండి. కనీసం నార్మల్గా మనం పొట్టు తీసుకుని దాన్ని దంచి పొడి చేసి అలా ఎలాగో చేసుకోలేం కదా, మనం చాలా మట్టుకు చేసుకోలేం. ఓపుకున్న వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. కనీసం రోజువారీ కర్రీస్లో అయినా అలా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలండి. ఇంకా వెల్లుల్లిపాయలో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? రండి, కమ్ విత్ మీ. బాయ్, టాటా. వెల్లుల్లితోనే కాకుండా వెల్లుల్లి పొట్టుతో కూడా బోలెడని ఆరోగ్య లాభాలు పొందవచ్చండి. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఏది వేస్ట్గా పారేయకుండా చక్కగా మనం అన్నీ అలా యూస్ చేసుకుంటూ ఉండొచ్చండి. వెల్లుల్లి ఒక అద్భుతమైన ఆహార పదార్థం మాత్రమే కాదండి, అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఔషధ గుణాలు, శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది ఈ వెల్లుల్లి రెబ్బలే కాదండో, ఈ వెల్లుల్లి పొట్టులో కూడా మనకి ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయని చెప్పుకున్నాం కదండి. ఇంకా వెల్లుల్లి పొట్టును వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో ఎంతో సహాయపడుతుందండి. అధిక రక్తపోటు ఇబ్బంది పడేవారు సమస్య నుంచి వెల్లుల్లి పొట్టు తీసుకోవడం ద్వారా, తమ ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా రక్తపోటు సమస్య నుంచి తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి పొట్టులో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, చిన్నపిల్లలకి ఎక్కువగా ఫ్లూ, కోల్డ్, కాఫ్ అన్నీ వస్తాయి కదండి. వాటి చలికాలంలో ఇట్లా వర్షాకాలంలో వచ్చే ఈ ఫ్లూస్ నుంచి కూడా, ఇన్ఫెక్షన్ నుంచి కూడా చక్కగా కాపాడుకోవచ్చు. అదిగోండి చూడండి, మనం పోపుల్లో అలా కూరల్లో చక్కగా పొట్టుతో వేసేసుకుంటే చాలా మంచిది. మామూలుగా అయితే పొట్టు కావాలి అనుకుంటే మనం విడిగా తీసుకుని చక్కగా దంచి అది పౌడర్ చేసి అలా యూస్ చేస్తారు. అలా యూస్ చేయకపోయినా అట్లీస్ట్ మనం రోజువారీ కర్రీస్లో అలా యూస్ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఆర్థరైటిస్ అండి, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా చాలామందికి. ఈ కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతుంది ఈ పొట్టు తీసుకోవటం ద్వారా. గుండె జబ్బులు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు నయం చేయడానికి యూజ్ అవుతుంది. ఫైబర్ అండి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే చక్కగా డైజెషన్ అయిపోతుందండి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. అందుకే అంటారు కదా, మనం పూర్వం మన పెద్దలు ఏది చేసినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని. అలాగే ఎక్కువగా మనం తీసుకునేది ఏదైనా అది వేస్ట్గా పారేయకూడదని చెప్పి వాళ్ళు అలా అంత పెద్దగా చదువుకోకపోయినా జస్ట్ అలా
చేస్తూ ఉంటారు. చాలా మంచిదండి. అలాగే పూర్వం మన పెద్దలు ఏది చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని చెప్పుకున్నాం కదండి. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు కదా, ఆ వాపుని కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లి పొట్టులు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది, ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండటం వల్ల చెప్పాం కదండి, వైరల్ బ్యాక్టీరియల్ ఇలా ఫ్లూ నుంచి కూడా చక్కగా జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం కారణంగా శతాబ్దాలుగా వెల్లుల్లిని ఔషధంగా వాడతారు. అంతేకాకుండా జుట్టు కంటే హెయిర్కి చాలా మంచిదండి. వెల్లుల్లి పొట్టును నీటిలో బాగా ఉడకపెట్టి ఆ వాటర్ని అప్లై చేస్తే హెయిర్ బాగా పెరుగుతుందండి. అలాగే డాండ్రఫ్ సమస్య నుంచి కూడా కాపాడుకోవచ్చు. అలాగే అదిగోండి డాండ్రఫ్ ఉన్నా కూడా చక్కగా తగ్గుతుంది. పాదాల వాపుల నుంచి ఉపశమనం పొందుతుందని చెప్పుకున్నాం కదా. తామర దురద ఉన్నప్పుడు వెల్లుల్లి పొట్టును నీటిలో కాసేపు నానబెట్టి తర్వాత ఇన్ఫెక్షన్ ఏరియా దగ్గర ఆ ప్రాంతంలో పూయాలండి. చిన్నపిల్లలకి ఎక్కువగా ఇట్లా దురద తామర వస్తూ ఉంటాయి కదా, ప్రతిరోజు చేయటం వల్ల దురద నుంచి ఉపశమనం పొందవచ్చండి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం మూలంగా యాక్ని మొటిమల నుంచి కూడా తగ్గించుకోవచ్చు. ఇవి స్ప్రే బాటిల్లో కొట్టు కూడా చక్కగా హెయిర్కి యూస్ చేసుకోవచ్చండి. చాలా మంచిది. నా వీడియో ఎంతవరకు చూస్తున్నారంటే చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఈ వెల్లుల్లి పొట్టు చర్మ సంబంధితమైన సమస్యలను కూడా చక్కగా నివారిస్తుందండి. అలాగే మన ఆరోగ్య నిపుణులు ప్రకారం వెల్లుల్లి పొట్టు తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యము మరియు ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇంకా ఈ వెల్లుల్లిలో మనం చూసుకున్నాం కదా, చాలా మంచి ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు చక్కగా పొట్టుని పారేయకుండా యూస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. దీన్ని గార్లిక్ పీల్ అని కూడా అంటారు. నా వీడియో చూసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా ధన్యవాదాలండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నేను అలా నాది మా వారిది అక్కడ గోడ మీద ఒక ఫోటో ఉందండి. అది కనిపిస్తుందేమో అన్నట్లు జస్ట్ అలా చూస్తున్నాను, కానీ అది క్లారిటీగా లేదు. నేను అలా మీకు కూడా కనిపిస్తుందేమోనని పెడదామని నేను చూశాను, కనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.